నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అత్యవసర చికిత్సల కోసం ప్రత్యేకంగా సూరారంలో మల్లారెడ్డి ఆసుపత్రిలో వన్ హెల్త్ అంబులెన్స్ సర్వీస్ ప్రారంభించిన మాజీ మంత్రి. వన్ హెల్త్ అంబులెన్స్ యొక్క ప్రత్యేకతలను వివరించిన మల్లారెడ్డి. చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలో అత్యంత వైభవంగా అనంత పద్మనాభ స్వామి దేవాలయ వార్షికోత్సవాలు. హోలీ పండుగ రోజు వేడుకలు నిర్వహిస్తామన్న గ్రామ సర్పంచ్. రోడ్డు విస్తరణలో భాగంగా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బస్ షెల్టర్ను తొలగించిన నేషనల్ హైవే అధికారులు. సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి ఎక్స్ రోడ్ వద్ద బాండి ప్రతాపానికి ప్రయాణికుల అవసరం. సిద్దిపేట జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలన్న జిల్లా కలెక్టర్. ఐడీఓసీ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశం నిర్వహించిన హైమవతి. జగిత్యాల పట్టణంలోని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ బోగా శ్రావణి ఇంటిపై దాడి జరిగింది. బీజేపీ నుంచి సస్పెండ్ అయిన నాయకులు హంగామా చేశారు. ఇంటి ముందు ఏర్పాటు చేసిన కుర్చీలు, టెంట్ ధ్వంసం చేశారు. ఎంపీ అరవింద్ ప్రెస్ మీట్ నేపథ్యంలో ఈ ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. జగిత్యాల పట్టణంలోని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ బోగా శ్రావణి ఇంటిపై దాడి జరిగింది. బీజేపీ నుంచి సస్పెండ్ అయిన నాయకుల హంగామా చేశారు. ఇంటి ముందు ఏర్పాటు చేసిన కుర్చీలు, టెంట్ ధ్వంసం చేశారు. సాయంత్రం ఎంపీ అరవింద్ ప్రెస్ మీట్ నేపథ్యంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యులను బెదిరిస్తూ దాడికి యత్నించారు. ఘటనా స్థలానికి చేరుకుని దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. గత కొద్దిసేపటి ముందే బీజేపీ నాయకులు, సీనియర్ కార్యకర్తలు అని చెప్పుకునేటటువంటి సస్పెండ్ అయిన కొంతమంది నా ఇంటి మీదికి నన్ను, నా కుటుంబ సభ్యులను చంపుతామని బెదిరిస్తూ వచ్చి ఎక్కడికక్కడ కూడా ఇవాళ గౌరవనీయులైనటువంటి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ అన్న గారి పర్యటన ఉంది. వారు మొన్న మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా గెలిచిన కౌన్సిలర్లని, అదేవిధంగా క్యాడర్ని కొంత కలిసి వారితో గెట్ టుగెదర్ ప్రోగ్రాము, మీటింగ్ అది ఇది ఉంది. దానికోసం ఇక్కడికి వస్తున్న సందర్భంగా వీళ్ళు నానా హైరాణా చేస్తూ ఇష్టం ఉన్నట్టుగా ఒక మహిళని అని కూడా చూడకుండా నా ఇంటి మీదకి వచ్చి పర్సనల్గా దుర్భాషలాడుతూ నీ కుటుంబం అంత చూస్తా, నీ అంత చూస్తా, చంపేస్తాను అనుకుంటా ఎక్కడికక్కడ వచ్చి ఇక్కడ మీరు చూస్తూనే ఉన్నారు గ్రీన్ మ్యాట్లు, చైర్లు ఇష్టం ఉన్నట్టు విసిరేయడం జరిగింది. లోపలికి వస్తూ ఉంటే సిఐ గారు, ఎస్ఐ గారు వచ్చి వాళ్ళని లాక్కెళ్ళడం జరిగింది. నా భర్త కూడా అప్పుడే బయటికి వస్తే వారికి చూపిస్తూ డైరెక్ట్గా వారి ఎదురుగా వస్తూ నీ అంతు చూస్తా, నేను బతకనివ్వను, చంపేస్తా అని ఇష్టం ఉన్నట్టు దుర్భాషలాడడం, మాట్లాడడం జరిగింది. అదంతా కూడా రికార్డ్ అయింది. మా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండి ఆ వీడియోలను తీస్తుంటే కూడా మీ సంగతి చూస్తే మిమ్మల్ని ఇక్కడ బతకనివ్వము, జగిత్యాల్లో ఉండనివ్వము, మిమ్మల్ని చంపేస్తా అని వాళ్ళను కూడా బెదిరించడం జరిగింది. ఇది ఎంత అప్రజాస్వామికమైనటువంటి చర్య, చాలా దారుణమైనటువంటి చర్య. అసలు ప్రజాస్వామ్యం ఎట్టుపోతుంది, ఎక్కడుంది? మహిళలు ఎలాగో బయట ఉండనియరు, బయట తిరగనియరు. కనీసం నా మట్టుకు నేనేదో చేసుకుంటూ, నా మట్టుకు నేనేదో పార్టీని పెంచాలన్నటువంటి ఉద్దేశంతో పార్టీకి కట్టుబడి పనిచేస్తూ ఉంటే చూసి ఓర్వలేని కోవట్లుగా ఉన్నటువంటి కొంతమంది నాయకులు డైరెక్ట్గా నా ఇంటి మీదకే వచ్చి నన్ను నా కుటుంబ సభ్యుల్ని చంపుదామని బెదిరించడం ఇది ఎంత దారుణమైన విషయం. ఎక్కడికక్కడ కూడా సీసీ కెమెరా రికార్డింగ్స్ ఉన్నాయి, ఆ సీసీ ఫుటేజ్ కూడా ఉంది, దానికి సంబంధించిన విజువల్స్ కూడా ఉన్నాయి. దయచేసి ఇదంతా గమనించగలరు. నేను ఈ సందర్భంగా సిఐ గారికి, ఎస్ఐ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. టైంకి వారు ఇమీడియట్గా వచ్చి వాళ్ళని తీసుకెళ్లడం జరిగింది. ఇది చాలా దారుణమైన విషయం. ఒక ఆడపిల్లని కూడా చూడకుండా నా కుటుంబం అంతా ఉంది లోపల, మా లేడీస్ ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. దయచేసి నేను ఖచ్చితంగా కలెక్టర్ గారిని, అదేవిధంగా ఎస్పీ గారిని కూడా కోరుకుంటా ఉన్నాను, కఠినమైన చర్యలు తీసుకోగలరని వాళ్ళని కోరుకుంటా ఉన్నాను. రోడ్డు విస్తరణలో భాగంగా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బస్ షెడ్ను తొలగించారు నేషనల్ హైవే అథారిటీ అధికారులు. సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి ఎక్స్ రోడ్డు నుంచి హైదరాబాద్కు వెళ్లే ప్రయాణికులు అవస్థలకు గురవుతున్నారు.
రోడ్డు విస్తరణలో భాగంగా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బస్ షెడ్డును తొలగించారు నేషనల్ హైవే అథారిటీ అధికారులు. సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి ఎక్స్ రోడ్డు నుంచి హైదరాబాద్ కు వెళ్లే ప్రయాణికులు అవస్థలకు గురవుతున్నారు. బానుడి ప్రతాపం మొదలు కాకముందే బానుడి ప్రతాపం నుంచి తలదాచుకోవడానికి రోజువారీ చెరుకు రసం వ్యాపారి రోడ్డు పక్కనే వ్యాపారం చేస్తూ చిన్నగా గ్రీన్ మ్యాట్ పెట్టడంతో మహిళలంతా ఎండ ప్రభావంతో అక్కడి తలదాచుకున్నారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం చిన్నారులకు తలదాచుకోవడానికి నీడ లేకపోవడంతో తన తల్లి కొంగు చాటున తలదాల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇకనైనా అధికారులు వైసీపీ కాలనీ దృష్టి పెట్టుకుని ప్రత్యామ్నాయ మార్గం చూపాలని ప్రయాణికులు కోరుతున్నారు. అత్యవసర చికిత్స కోసం ప్రత్యేకంగా సూరారంలోని మల్లారెడ్డి ఆసుపత్రిలో వన్ హెల్త్ అంబులెన్స్ సర్వీసులను ప్రారంభించారు మాజీ మంత్రి మల్లారెడ్డి. ఈ సందర్భంగా ఆసుపత్రి యాజమాన్యం మాట్లాడుతూ వన్ హెల్త్ అంబులెన్స్ యొక్క ప్రత్యేకతను వివరించారు. అత్యవసర చికిత్స కోసం ప్రత్యేకంగా సూరారంలోని మల్లారెడ్డి ఆసుపత్రిలో 21 హెల్త్ అంబులెన్స్ సర్వీసులను ప్రారంభించారు మాజీ మంత్రి మల్లారెడ్డి. ఈ సందర్భంగా ఆసుపత్రి యాజమాన్యం మాట్లాడుతూ వన్ హెల్త్ అంబులెన్స్ యొక్క ప్రత్యేకతను వివరించారు. వన్ హెల్త్ అంబులెన్స్ అనేది అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రికి చేరక ముందే వైద్యం అందించేందుకు అంబులెన్స్ లో కావలసిన మెరుగైన వైద్యం మందులు అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేశామన్నారు. ప్రమాదం సమయంలో క్షతగాత్రులు ఆసుపత్రికి చేరక ముందే అంబులెన్స్ లోనే వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 500కు పైగా ఆసుపత్రులు ఉన్న హైదరాబాద్ లో 37,000 మందికి ఒక అంబులెన్స్ అందుబాటులో ఉందని, దీనివల్ల కొన్ని ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు గంట సమయం పడుతుందని, అందుకోసమే ప్రత్యేకంగా 9734108108 అనే నంబర్ ను ఏర్పాటు చేసి వన్ హెల్త్ అంబులెన్స్ లను ప్రతి 10 కిలోమీటర్లకు ఒకటి ఉండేలా ఏర్పాటు చేశామన్నారు. మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ యూనివర్సిటీ తరపున వన్ హెల్త్ మీద 20 అంబులెన్సులు ప్రారంభించినాము. ప్రతి అంబులెన్స్ లో కూడా టెక్నికల్ పీపుల్ ఉంటారు, ఎమర్జెన్సీ నర్సులు ఉంటారు. ఇమీడియట్ గా ఫస్ట్ హెల్త్ మీద వాళ్ళు ట్రీట్మెంట్ కూడా పేషెంట్ చేస్తారు. ఒక 10 కిలోమీటర్ రేంజ్ లా ప్రతి 10 కిలోమీటర్కి ఒక అంబులెన్స్ లెక్క పెట్టుతున్నాము. అది హాస్పిటల్ చేరే లోపల ట్రీట్మెంట్ కానీ ఫస్ట్ ఎయిడ్ కానీ చిన్న చిన్న ఏమన్నా ఉంటే టెక్నికల్ పీపుల్ ఉంటారు దాంట్లోనే అంబులెన్స్ లా. ఏది ఏమైనా ఇది ఈ రోజు 20 అంబులెన్స్లతో ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్రం అంతా కూడా తొందరనే అంబులెన్స్లు కూడా ప్రారంభిస్తున్నాము. అదే మాదిరిగా వన్ హెల్త్ మీద మెడికల్ షాపులు కూడా ఓపెన్ చేసినాము 3 months ముందు. ఇప్పుడు ఒక 20 మెడికల్ షాప్స్ దాకా మన తెలంగాణ మన హైదరాబాద్ చుట్టుముట్టు ఓపెన్ చేస్తున్నాము. తర్వాత తొందరలోనే దాన్ని కూడా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా వన్ హెల్త్ మీద మెడికల్ షాపులు కూడా ఓపెన్ చేస్తున్నాము. భారతదేశంలోనే ఫస్ట్ టైం ఇలాంటి వన్ హెల్త్ కానీ వన్ హెల్త్ మెడికల్ షాపులు కానీ అంబులెన్సులు కానీ దానికి తోడు ఫస్ట్ టైం ఇన్ ఇండియాలో డిజిటల్ హెల్త్ మెడికల్ డిస్టెన్స్ డీమ్డ్ యూనివర్సిటీ వచ్చింది. దేశంలోనే ఫస్ట్ టైం ఇది. ఇలాంటి డిజిటల్ హెల్త్ లా ప్రతి స్టూడెంట్ కు కూడా ఎంబీబీఎస్ విత్ ఏఐ, డెంటల్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నర్సింగ్ విత్ ఏఐ, ఫార్మసీ విత్ ఏఐ చెప్పే సంస్థ ఏకైక సంస్థ భారతదేశంలోనే మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠలో. కాబట్టి ప్రజలందరికీ కూడా ఎవరికైతే పేషెంట్లకు ఇబ్బందులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సేవ చేసేందుకే ఈ సంస్థ ఇంత పెద్ద డెవలప్ అయింది. నేను గత 15 సంవత్సరాల సంది కూడా చిన్న హాస్పిటల్ ఓపెన్ చేసి ఈరోజు పెద్ద భారతదేశంలోనే నంబర్ 1 మెడికల్ ఇన్స్టిట్యూట్ గా ప్రపంచం తగ్గట్టుగా వరల్డ్ క్లాస్ డాక్టర్లను, వరల్డ్ క్లాస్ మన డెంటలిస్టులను తయారు చేస్తున్నాం. ఇదంతా కూడా దానికి తోడు ఇక్కడ రోజు నెలకు 300 మంది డెలివరీస్ అవుతున్నారు. పిల్లలు అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళందరూ కూడా ప్రతి 3 months ప్రెగ్నెంట్ అయినాక రిమైనింగ్ 6 months వాళ్ళందరూ కూడా టెస్టులు ఫ్రీ, మందులు ఫ్రీ, మళ్ళీ డెలివరీ కూడా ఫ్రీ. దాని తర్వాత ప్రతి డెలివరీకి అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళకి 5,000 సిఎంఆర్ చెక్ కూడా మేము వాళ్ళకి ఇస్తున్నాము. 1,200 కిట్టు, మంచి టవల్, సోప్ ఇవన్నీ కూడా వాళ్ళకి ఇస్తున్నాం. ఎందుకంటే పేద పిల్లలు వాళ్ళు కూడా డబ్బులున్న పిల్లల మాదిరిగానే వాళ్ళకి మంచి సోప్ కానీ టవల్ కానీ ఇవన్నీ కూడా అందిస్తున్నారు. ఇవన్నీ కూడా సేవా కార్యక్రమమే. ఇవంతా కూడా భగవంతుడు మాకు మంచి ఇంజనీరింగ్ కాలేజీలు ఇచ్చిండు, మంచి మెడికల్ కాలేజీలు ఇచ్చిండు, మంచి స్కూళ్ళు ఇచ్చిండు, మంచి మా కొడుకు కోడలు కూడా డాక్టరు, మాకు మంచి టీంలు ఇచ్చిండు, డాక్టర్ల టీం కూడా మంచి డీన్లను ఇచ్చిండు.
మేము ప్రజలకు సేవ చేయాలి, ఉచితంగా సేవ చేయాలి, అన్ని రకాలు కూడా మనం అందుబాటులో తీసుకురావాలి అని తీసుకొచ్చి ఇంత పెద్ద సేవ చేస్తున్నందుకు చాలా సంతోషం అనిపిస్తుంది. రేపు మంచి డాక్టర్లను, వరల్డ్ క్లాస్ డాక్టర్లను తయారు చేస్తున్నాం. అది చాలా ఇంకా సంతోషం అనిపిస్తుంది. అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఫ్రీ అనేది ఏం లేదు ఇక్కడ. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ సర్వీసెస్. మనకి బెస్ట్ సర్వీసెస్ ఇస్తున్నాం. ఇప్పుడు మీరు ఒక్కొక్క అంబులెన్స్ కూడా ఇంటర్నల్ గా చూస్తే హై ఎండ్ వెంటిలేటర్, హై ఎండ్ డిఫిబ్రిలేటర్, అంటే ఎట్లాంటి క్రిటికల్ పేషెంట్ ఉన్నా కూడా యూ కెన్ రీసక్సిడేట్. ఓకే, పేషెంట్ కు అందుబాటులో తీసుకురావాలి. ఇప్పుడు క్వాలిటీ మెడికల్ షాప్ మంచి మందులు ఇవ్వాలి. వాళ్ళకు డూప్లికేట్ మందులు ఇస్తే ప్రాబ్లం అవుతుంది కదా. అంబులెన్స్ ఉంటుంది, మంచి టెక్నికల్ పీపుల్ ఉండి తొందరగా పేషెంట్ తీసుకుపోవాలి. వాళ్ళ ప్రాణం సేవ్ చేయాలి. మనం దానికోసం పనిచేస్తున్నాం. ఫ్రీయా డబ్బులా కాదు, ఇంపార్టెంట్ సేవ్ చేయాలి, లైఫ్ సేవ్ చేయాలి ఎమర్జెన్సీ. ఇట్ ఈస్ అ ప్రైవేట్ ఆర్గనైజేషన్, రైట్? సో ఇక్కడ ఆబ్వియస్లీ ఇట్ విల్ బి కార్పొరేట్, కానీ ద క్వాలిటీ విల్ బి ఫార్ సుపీరియర్ దెన్ ఎనీ అదర్ అంబులెన్స్ సర్వీసెస్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వీఆర్ హ్యావింగ్ అ డిజిటల్ డాష్ బోర్డ్. అంటే వేరే దానికి కూడా డిజిటల్ డాష్ బోర్డ్ ఉండొచ్చు. సో దీనికి ఏంటంటే మరీ ముఖ్యంగా ఇప్పుడు ఎక్కడి నుంచి కాల్ వస్తుంది, అంబులెన్స్ దాని పక్కన ఎక్కడుంది, అక్కడ ఎట్లా ఎంతసేపులో చేరుకోవాలి, అదంతా మనం తెలంగాణలో ఫస్ట్ టైం రోబోటిక్ సర్జరీస్ తెలంగాణలో ఫస్ట్ టైం ఇక్కడ చేస్తున్నాం. మరి అంత టెక్నాలజీతో ముందు చేస్తున్నాం కదా, ముందు పోతున్నాం కదా. మన హాస్పిటల్ చాలా పెద్ద పెద్ద హాస్పిటల్. ambulance services is common ambulance services just like 108. So this is the number. ఏ హాస్పిటల్ నుంచి ఏ పేషెంట్ అయినా ఎవరైనా దీనికి కాల్ చేయొచ్చు. వీఆర్ ఆల్సో గోయింగ్ టు డిస్ప్లే ఇట్ ఆన్ ద న్యూస్ పేపర్ లో కూడా డిస్ప్లే చేసేసి ఎవరైనా కాల్ చేయొచ్చు ఎక్కడికైనా. సో ఇప్పుడు ప్రస్తుతానికి వీఆర్ హ్యావింగ్ 20 అంబులెన్సెస్. స్లోలీ వీఆర్ గోయింగ్ టు యాడ్ మోర్ అండ్ మోర్ అంబులెన్సెస్. చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలో అనంత పద్మనాభ స్వామి దేవాలయ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం హోలీ పండుగ రోజు వేడుకలు నిర్వహిస్తారు. గ్రామ సర్పంచ్ ఎవరు ఉంటే వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలో అనంత పద్మనాభ స్వామి దేవాలయ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం హోలీ పండుగ రోజు వేడుకలు నిర్వహిస్తారు. గ్రామ సర్పంచ్ ఎవరు ఉంటే వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. గ్రామంలోని స్థానిక శివాలయం నుంచి అనంత పద్మనాభ స్వామి దేవాలయం వరకు గరుడశావ ఊరేగింపుగా తీసుకెళ్లి అక్కడి నుంచి మళ్లీ గ్రామంలోకి తీసుకురావడం నాటి నుంచి నీటి వరకు ఆనవాయితీగా వస్తోంది. గ్రామంలోని పురవీధుల గుండా నిర్వహిస్తున్న ఈ సేవకు భక్తులు మంగళహారతులతో స్వాగతం పలుకుతూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. సూరారం గ్రామంలో అతి పురాతనమైన దేవాలయం ఈ అనంత పద్మనాభ స్వామి దేవాలయం. ఇక్కడ స్వామి వారిని మొక్కులు మొక్కితే తప్పకుండా ఆ కోరికలు నెరవేరుతాయి అనేది భక్తుల ప్రగాఢ నమ్మకం. హోలీ పండుగ రోజు దేవాలయ వార్షికోత్సవం ఘనంగా నిర్వహిస్తుంటారు. జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ నాగరాజు, ఆలయ పూజారి రాజశేఖర్ శర్మలు మాట్లాడుతూ కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ దేవాలయం అతి పురాతనమైన దేవాలయమని, అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో భక్తులు ఏ కోరికలను కోరినా నెరవేరుతాయనేది భక్తుల ప్రగాఢ నమ్మకం అన్నారు. ప్రతి సంవత్సరం హోలీ పండుగ రోజు ఈ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని, గ్రామ ప్రజలే కాకుండా పరిసర గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. స్వామివారి కృపా కటాక్షాలతో గ్రామ ప్రజలతో పాటు ఉత్సవాలకు హాజరైన ప్రతి ఒక్కరిపై ఆ భగవంతుని కృపా కటాక్షాలు ఉండాలని స్వామివారిని కోరుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ సహకారాలు అందజేసిన దాతలకు శాలువాతో ఘనంగా సన్మానించారు. పంచాయతీ పాలకవర్గాన్ని యువకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ నాగరాజు, ఉప సర్పంచ్ మల్లేష్, పంచాయతీ పాలకవర్గ సభ్యులు యాదగిరి, భిక్షపతి, ఆంజనేయులతో పాటు ముత్యాలు, ప్రభాకర్, దుర్గపతి, సురేష్, ప్రభాకర్, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి ఉద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ప్రతి సంవత్సరం కామన పూర్ణిమ నాడు సూరారం అనంత పద్మనాభ స్వామి సన్నిధిలో జాతర జరుగుతుంది. ఈ సంవత్సరం పౌర్ణిమ నాడు చంద్రగ్రహణం వచ్చినందున ఈ రోజు నాడు అత్యంత వైభవపేతంగా ఈ అనంత పద్మనాభ స్వామి జాతరను నిర్వహించుకుంటున్నాం. ఇది ఈనాడు దేవాలయం కాదు, శతాబ్దాల తరబడిగా ఉన్నటువంటి దేవాలయము. ఈ దేవాలయంలో తలచిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయని భక్తుల విశ్వాసము. ఇది ప్రతి సంవత్సరము 1-2 సార్లు పూర్తి జరిగినప్పటికీ భక్తులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు అవుతూ ఉన్నారు. ఇంకా మిగతా వాళ్ళు కూడా స్వామివారి కృపకు పాత్రలు కాగలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలో అతి పురాతనమైన ఆలయం శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం. ఈ ఆలయంలో ప్రతి హోలీ పండుగ రోజు ఇక్కడ అంగరంగ వైభవంగా జాతర ఉత్సవాలను నిర్వహించుకుంటాం. అదేవిధంగా ఎక్కడ లేని విధంగా ఈ అనంత పద్మనాభ స్వామి
కాలంలో చాలా 200 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి ఆలయం. ఈ ఆలయానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాస్తవ్యులు కూడా ఇక్కడికి రావడం, ఈ యొక్క స్వామివారిని దర్శించుకోవడం, స్వామివారిని కోరుకున్నటువంటి కోరికలు ఏవైనా ఫలిస్తాయని పూర్తి నమ్మకం ఉన్నది. కాబట్టి భక్తులందరూ అధిక సంఖ్యలో విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఈ జాతరోత్సవాలను విజయవంతం చేస్తారు. అదేవిధంగా ఈ సేవ కూడా కార్యక్రమం ఉంటుంది. మా గ్రామం నడిపట్టి నుండి ఇక్కడ వరకు గరుడ సేవా కార్యక్రమం కూడా ఉంటుంది. ఆ సేవా కార్యక్రమాలు కూడా విజయవంతంగా నిర్వహిస్తాము. ఇక ఈ కార్యక్రమాలన్నీ గ్రామ పంచాయతీ పరిపాలన విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని సవ్యంగా తెలియజేసుకుంటున్నాం. గ్రామంలో ఉన్న పెద్దలు, వివిధ కుల సంఘం నాయకులు, ప్రతి కులం వారి యొక్క జాతరోత్సవంలో మన పాత్ర ఉంటుంది. ఆ వచ్చినటువంటి కుల పెద్దలందరికీ, ప్రతి కులం వారు కూడా మాకు సహకరించిన పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసిన భక్తులందరికీ, గ్రామ ప్రతినిధులందరికీ కూడా ఈ యొక్క అనంతపద్మనాభ స్వామి ఆశీస్సులు సదా ఎల్లప్పుడు వారిపైన, వారి కుటుంబాలపైన పొందాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. సిద్దిపేట జిల్లా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె హైమవతి అధికారులకు ఆదేశించారు. ఐడీఓసీ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహించాలని తెలిపారు. సిద్దిపేట జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె హైమవతి అధికారులను ఆదేశించారు. ఐడీఓసీ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ కాన్ఫరెన్స్ లో ఆదేశించడం జరిగిందని, ఆ ఆదేశాల మేరకు జిల్లాలో వివిధ శాఖలకు నిర్దేశించిన పనులను వారికి కేటాయించిన వారాలలో మరియు 99 రోజుల యాక్షన్ ప్లాన్ ను రూపొందించుకొని కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేయాలని, జిల్లా ప్రణాళిక అధికారి ఈ కార్యక్రమానికి నోడల్ అధికారిగా వ్యవహరించాలన్నారు. ఏప్రిల్ 2న గ్రామ స్థాయిలో గ్రామ సభల నిర్వహణ, ఏప్రిల్ 16న మండల స్థాయిలో కార్యక్రమం, మే 2న నియోజకవర్గ స్థాయి కార్యక్రమం, మే 22న జిల్లా స్థాయిలో కార్యక్రమం, జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించాలన్నారు. 1 మార్చి 6 నుంచి మార్చి 15వ తారీఖు వరకు అన్ని గ్రామ పంచాయతీలు మరియు మున్సిపాలిటీలతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల్లో పరిసర పరిశుభ్రత, ప్రభుత్వ ఆఫీసుల్లో పెండింగ్ లో ఫైళ్ల క్లియరెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. 2 ఏప్రిల్ 6 నుంచి ఏప్రిల్ 11 వరకు వైద్య ఆరోగ్య శాఖ వారు ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. 3 ఏప్రిల్ 13వ తేదీ నుంచి ఏప్రిల్ 18వ తేదీ వరకు పోలీస్ మరియు రవాణా శాఖ వారు సురక్షితంగా చేరుకునే కార్యక్రమం చేయాలన్నారు. 4 ఏప్రిల్ 20 నుంచి ఏప్రిల్ 25 వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలు మరియు గృహ నిర్మాణ శాఖ సంక్షేమ కార్యక్రమాన్ని, 5 ఏప్రిల్ 27 నుంచి మే 2 వరకు పోలీస్ మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ వారు పిల్లల భద్రత, డ్రగ్స్ కు అడ్డుకట్ట, 6 మే 4 నుంచి 9 వరకు వ్యవసాయ, రెవెన్యూ, ఇరిగేషన్, విద్యుత్ శాఖ వారు రైతు సంక్షేమం వ్యవసాయ కార్యక్రమాన్ని, 7 మే 11 నుంచి మే 16 వరకు విద్యా శాఖ వారు విద్యా సంబంధిత కార్యక్రమాలు, 8 మే 18 నుంచి 23 వరకు యువజన మరియు క్రీడల శాఖ వారు యువత క్రీడలకు సంబంధించిన అంశాలను, 9 మే 25 నుంచి మే 30 వరకు మహిళా మరియు సంక్షేమ శాఖ సెర్ఫ్ మెఫ్మా వారు మహిళల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, 10 జూన్ 1 నుంచి జూన్ 12 వరకు పర్యావరణం మరియు అటవీ శాఖ వారు పర్యావరణం మరియు కాలుష్య నియంత్రణపై కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ అబ్దుల్ హమీద్, జిల్లా అటవీ శాఖ అధికారి పద్మజారాణి, డిఆర్ఓ నాగరాజమ్మ, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. మార్చి 6వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వరకు 99 రోజుల ప్రణాళికను సిద్ధం చేయడం జరిగింది. దీనికి క్యాబినెట్ సబ్ కమిటీ కూడా ఆమోదించడం జరిగింది ప్రణాళికని. దీనికి సంబంధించి క్యాబినెట్ సబ్ కమిటీలో ముఖ్యంగా గౌరవనీయ మంత్రివర్యులు ఫైనాన్స్ మినిస్టర్ గారు, నీటిపారుదల శాఖ మంత్రి గారు, ఐటీ శాఖ మంత్రి గారు, రెవెన్యూ శాఖ మంత్రి గారు, వీళ్ళందరూ కూడా సభ్యులుగా ఉండి ఒక ప్రణాళికని రూపొందించడం జరిగింది. దానిలో భాగంగానే 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక వాళ్ళు తయారు చేశారు. దీని ప్రకారం ఏ డిపార్ట్మెంట్లో 99 డేస్ యాక్షన్ ప్లాన్ మనం చేయాల్సి ఉంటుంది మార్చి 6 నుంచి అని చెప్పి ఒకటి ప్రారంభం. తర్వాత ఇది కాకుండా
ఇది ఏ లెవెల్స్లో జరుపుకోవాలి ఈ ప్రణాళికని, గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, కాన్స్టిట్యున్సీ స్థాయిలో, తర్వాత జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, అన్ని 5 అంచెలలో ఇవన్నీ కూడా యాక్టివిటీస్ అన్ని జరుపుకోవడం కోసం వారు ఈ ప్రణాళికని ఆమోదించడం జరిగింది. తర్వాత ఈ థీమ్స్ అన్నమాట, అంటే ఏంటి, ఈ 5 అంచెల్లో జరుపుకునేటప్పుడు ఒక్కొక్క వీక్ ఒక ప్రయారిటైజ్ చేసి ఒక్కొక్క డిపార్ట్మెంట్ కానీ 2-3 డిపార్ట్మెంట్లు కానీ ఒక థీమ్ తీసుకొని ఆ పర్టికులర్ వీక్లో ఆ స్పెసిఫిక్ థీమ్ని వాళ్ళు ఫోకస్డ్గా చేయడం అన్నమాట. దాని గురించి చేయడం జరిగింది. ముఖ్యంగా దీనిలో 10 థీమ్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. ఒక్కొక్క వీక్ ఒక్కొక్క ఐటమ్ని మనం టేకప్ చేస్తాం అన్నమాట. సో 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక ఏమో కొన్ని డిపార్ట్మెంట్కి కన్ఫైన్ ఉంది. ప్రత్యేకంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పంచాయతీరాజ్ శాఖ, తర్వాత డిఆర్డిఏ, తర్వాత మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, తర్వాత వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్, అన్ని వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్, అదేవిధంగా ఎనర్జీ డిపార్ట్మెంట్. ఈ రకంగా అన్ని డిపార్ట్మెంట్కి కూడా ఒక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను ఇవ్వడం జరిగింది. సో ఒక రకంగానేమో వీక్ క్రీడలు మానసిక ఉల్లాసానికి, శరీర దారోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయని సూరారం గ్రామ సర్పంచ్ చిల్క నాగరాజు అన్నారు. చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలో 4 రోజుల పాటు నిర్వహించిన కబడ్డీ క్రీడా పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు స్థానిక సర్పంచ్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి, శరీర దారోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయని సూరారం గ్రామ సర్పంచ్ చిల్క నాగరాజు అన్నారు. చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలో 4 రోజుల పాటు నిర్వహించిన కబడ్డీ క్రీడా పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు స్థానిక సర్పంచ్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ క్రీడలను మొదటి బహుమతి సూరారం సుప్రీం స్క్వాడ్ కెప్టెన్ రానబోయిన ప్రభు టీంకు రాధా, ద్వితీయ బహుమతిని కేఎన్ఆర్ టీం కింగ్స్ గెలుపొందడంతో కెప్టెన్ కొర్వి నాగరాజు టీం బహుమతులు అందుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ చిల్క నాగరాజు మాట్లాడుతూ క్రీడలో స్నేహ సంబంధాలు పెంపొందించుకోవడానికి, యువత చెడు మార్గానికి వెళ్లకుండా సన్మార్గంలో నడిచేందుకు ఎంతో ఉపయోగపడతాయని, అంతేకాకుండా మానసిక ఉల్లాసానికి, శరీర దారోగ్యానికి క్రీడలు చాలా అవసరమన్నారు. చెడు వ్యసనాలకు బానిసలు కాకూడదని, క్రీడల పట్ల మొగ్గు చూపాలని యువత గ్రామాల్లో గ్రామ అభివృద్ధికి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాగరాజ్తో పాటు ఉప సర్పంచ్ మల్లేష్, పాలకవర్గ సభ్యులు, స్థానిక నాయకులు చంద్రయ్య, దుర్గపతి, సురేష్, ప్రభాకర్, యాదగిరి, భిక్షపతితో పాటు క్రీడాకారులు పాల్గొన్నారు. పోటీ మన గ్రామంలో ఆ కబడ్డీ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ క్రీడలు అనేటి మానసిక ఉల్లాసాన్ని పెంచి స్నేహ బంధాలను పెంచుతాయి. కాబట్టి ప్రతి యువకుడు ఆట పోటీలలో పాల్గొంచుకొని వారి యొక్క దేహదారుఢ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మరి క్రీడల వల్ల మానసిక ఉల్లాసము, మానసిక ఆనందాన్ని కూడా పొందుతారని తెలియజేస్తూ యూత్ అంతా చెడుదారిన పట్టకుండా, చెడు మార్గాలకు వెళ్లకుండా ఈ యొక్క క్రీడల వైపు చూసి క్రీడలు ఆడి వారి యొక్క శరీర దారుఢ్యాన్ని పెంచుకొని మానసిక ఉల్లాసాన్ని పంచుకుంటామని తెలియజేసుకుంటున్నాను. ఇందులో 4 టీములు పోటీ చేయడం జరిగింది. అందులో 2 రన్నర్ విన్నర్గా డిక్లేర్ కావడం జరిగింది. అలాగే యువత చెడు మార్గాల వైపు పోకుండా మంచి మార్గాలకు ఇట్లా ఆటల పోటీలకు ముందు ఉండి గ్రామాన్ని మంచి దిశగా ఉంచాలంటే యువత కీలక పాత్ర పోషించవలసిన అవసరం ఉంది. కాబట్టి యువత చెడు మార్గాల వైపు చూడొద్దని యువతను నేను సైన్యంగా వేడుకుంటున్నాను. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో క్లీన్ చిట్ లభించడంతో ఊరట పొందుతున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కేసీఆర్ కుమార్తె కవిత ఇవాళ ఏపీలోని తిరుపతికి వచ్చారు. కుటుంబంతో కలిసి నేరుగా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆమె అక్కడి నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి బయలుదేరి వెళ్లారు. మధ్యలో ఎయిర్పోర్ట్ లో మీడియాతో కవిత మాట్లాడారు. లిక్కర్ స్కామ్, క్లీన్ చిట్ నుంచి కొత్త పార్టీ వరకు పలు అంశాలపై మాట్లాడారు. ఇవాళ ఏదైతే ఒక ఫేక్ కేసు పెట్టి గత 4 సంవత్సరాలుగా నన్ను వేధింపులకు గురి చేసినారో, మరి ఆ దేవుడి దయ వల్ల సత్యం నా పక్కన ఉండడంతో ఇవాళ ఆ కేసు అంతా కూడా డిశ్చార్జ్ అయిపోవడంతో మరి స్వామివారి అంటే మా అందరికీ కూడా చాలా చాలా నమ్మకం. వెంకటేశ్వర స్వామివారి దగ్గరికి కాలినడకన వస్తామని మొక్కు ఉండింది. ఇవాళ క్లీన్ చీట్ వచ్చిన సందర్భంలో కాలినడకన వచ్చి మొత్తం మేమందరం కూడా మొక్కు తీర్చుకోవడానికి రావడం జరిగింది. మా కుటుంబ సభ్యులు, జాగృతి కుటుంబ సభ్యులు, తెలంగాణ వాళ్ళు, ఇక్కడి నుంచి ఆంధ్రాలో ఉన్న అనేక మంది అన్నదమ్ములు, మేల్కోరే వాళ్ళు, శ్రేయాభిలాషులు అందరూ కూడా వచ్చారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం. ఆ స్వామివారి దయ వల్ల మరి క్లీన్ చీట్ తర్వాత మేము ఏదైతే పొలిటికల్ పార్టీ పెట్టాలనుకుంటున్నామో దానికి కూడా స్వామివారి ఆశీస్సులు మనస్ఫూర్తిగా ఉంటాయని చెప్పి కోరుకుంటున్నాను.
రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు కూలగొట్టుడేనా అని ఆయన ప్రశ్నించారు. ఇండ్లు కూలగొట్టకుండా కూడా మూసీని అభివృద్ధి చేయవచ్చునని హితవు పలికారు. ముందు మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. మహిళలకు చెప్పినారు మీరు 2,500 ఇస్తామన్నారు, బడ్జెట్లో డబ్బులు పెట్టండి. మీరు చెప్పారు పెద్ద మనుషులకు 4,000 పెన్షన్ ఇస్తాం 100 రోజుల్లోని, డబ్బులు పెట్టండి. ఈరోజు మార్చ్ 6వ తారీఖు 5వ తారీఖు ఈ రోజు వరకు రైతు బంధు పడలేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు డిసెంబర్లో రైతు బంధు పడేది. ఇవాళ ఇప్పటి వరకు మరి రైతు బంధు పడ్డ పరిస్థితి లేదు. అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఇదే రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఎన్ని మాటలు చెప్పినారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అయ్యప్ప సొసైటీలో కొన్ని నిర్మాణాలు ఆనాడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం మరి కొన్ని డెమాలిషన్ చేస్తే ఇదే రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు. తెలిసో తెలియకనో పేదలు కట్టుకుంటే రెగ్యులరైజ్ చేయాలి కదా, ప్రభుత్వం అన్నాక పేదల పట్ల కనికరం ఉండాలి కదా, అక్రమమైన సక్రమమైన అందులో ఏమైనా తప్పులుంటే సరిచేయాలి కదా అని శుద్ధులు చెప్పింది ఇదే రేవంత్ రెడ్డి గారు. అక్రమ నిర్మాణాలను కూడా సక్రమంగా రెగ్యులరైజ్ చేయాలి కదా, క్రిమినల్ వేస్ట్ కదా, అందులో సిమెంట్ ఉంటుంది, ఇటుకలు ఉంటాయి, స్టీల్ ఉంటుంది, అంతా వేస్ట్ అవుతుంది కదా అని మాట్లాడింది ఇదే రేవంత్ రెడ్డి గారు. మరి ఈరోజు ఆయననే ఇష్టం వచ్చినట్టు వేలాది ఇండ్లు ఈ రాష్ట్రంలో కూలగొడుతుంటే బీఆర్ఎస్ పార్టీ మాత్రం చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం, పేదలకు అండగా నిలబడతాం. నువ్వు విధ్వంసం చేస్తానంటే చూస్తూ ఊరుకోం. నీ 420 హామీలు అమలు చేసేదాకా, బడ్జెట్లో నువ్వు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేసేదాకా నిన్ను వదిలిపెట్టం. పేదవాళ్లకు ఖచ్చితంగా మేము హామీ ఇస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఎక్కడ బుల్డోజర్లు వచ్చినా స్థానికంగా ఉండే బీఆర్ఎస్ నాయకత్వానికి చెప్పండి, మేమొచ్చి వాటికి అడ్డుగా మేము నిలబడతాం, తప్పకుండా మీకు అండగా నిలబడతామని చెప్పి కూడా ఈ రాష్ట్రంలోని పేద ప్రజానికానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా హైదరాబాద్ మహానగరంలో మూసీ నిర్మాణానికి, మూసీ సుందరీకరణకు, మూసీ ప్రక్షాళనకు మేము మద్దతు పలుకుతాం. కానీ మూసీ పేరిట లూటీ చేస్తానంటే మాత్రం తప్పకుండా అడ్డుకుంటాం. మూసీ పేరిట పేదల పుట్టగొడతానంటే తప్పకుండా అడ్డుకుంటాం, వదిలిపెట్టమనే మాట కూడా తెలియజేస్తూ పత్రికా మిత్రులను కూడా నేను కోరుతా ఉన్నా. మొత్తం 100% సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణం చేసింది కేసీఆర్ ప్రభుత్వం. గోదావరి నీళ్లను హైదరాబాద్ నెత్తి మీద కుండబెట్టినట్టు కొండ పోచమ్మ సాగర్కి తీసుకొచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. ఇవాళ మొత్తం వడ్డిచ్చిన విస్తరులాగా మూసీ ప్రక్షాళనను కూడా బ్రహ్మాండంగా రేవంత్ రెడ్డి గారి చేతుల్లో పెట్టి, అయ్యా మరి చేయండి, పూర్తి చేయండి అంటే అది చేతగాక 2.5 ఏళ్లు గడిచినా ఒక్క ఇల్లు కట్టలేదు హైదరాబాద్లో రేవంత్ రెడ్డి గారు. ఒక్కటంటే ఒక్క ఇల్లు నిర్మాణం చేయలేదు హైదరాబాద్లో. కేసీఆర్ గారు 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడితే నువ్వు ఒక్క ఇల్లు కట్టినావు హైదరాబాద్లో, ఇందిరమ్మ ఇల్లు అని. ఇలా మేము కట్టిన ఇళ్లకు రంగులేస్తున్నాడు పెయింటర్ బాబు. రంగులు మార్చి ఇవాళ ఆ ఇండ్లకు రంగులు మార్చి 3 రంగులు పూసి ఇది మాయి అని డబ్బా కొట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు, ఈ 2.5 ఏళ్లలో హైదరాబాద్లో ఒక్క ఇల్లు నువ్వు కట్టినట్టు చూపెడితే నేను శాశ్వతంగా రాజకీయాలు వదిలేస్తా అని చెప్పి నేను ఇవాళ సవాల్ చేస్తా ఉన్నా. ఇంకా 2.5 ఏళ్లు మాత్రమే మిగిలింది నీకు. చేతనైతే చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీలు అమలు చేయి, అంతేగాని పేదల గూళ్ళు కొడతాం ఇష్టం వచ్చినట్టు, వాళ్ళకు నోరు లేనోళ్ళు కదా ఏం చేస్తారు అనుకుంటే హైదరాబాద్లో ఉండే కేసీఆర్ గారి సైన్యం, హైదరాబాద్లో ఉండే బీఆర్ఎస్ దళం మేమందరం కూడా నీ బుల్డోజర్లకు అడ్డం వస్తామనే మాట కూడా మళ్ళొక్కసారి తెలియజేస్తూ, విధ్వంసం కాదు నిర్మాణం జరగాలి. మీరు సుందరీకరణ చేయాలనుకుంటే కూడా ఒక్క ఇల్లు కూలగొట్టకుండా చేయండి, మేము కూడా మద్దతు ఇస్తాం. మా మల్లారెడ్డి గారు చెప్తున్నారు ఇంతకుముందు, ఇక వాళ్ళకి చేత కాకపోతే అప్పచెప్పమని సార్ మనమే చేద్దామంటుండు. వాళ్ళకి చేత కాకపోతే రేవంత్ రెడ్డి గారు నీకు చేత కాకపోతే మూసీ సుందరీకరణ 16,000 కోట్లతో మేము చేసి చూపెడతాం. మా సుధీర్ రెడ్డికి అప్పచెప్పు, మేము చేసి చూపెడతాం. నీకు అంత ఇబ్బంది ఉంటే నీకు చేత కాకపోతే మాకు అప్పచెప్పు. 2 ఏళ్లలో ఒక్క ఇల్లు కూలగొట్టకుండా చేసి చూపెట్టే బాధ్యత మాది, సవాల్గా స్వీకరిస్తాం. చేసి చూపెట్టి మళ్ళా హైదరాబాద్ ప్రజల చేతుల్లో పెడతామని చెప్పి కూడా తెలియజేస్తూ, మరి వాళ్ళు ఇంత పెద్ద ఎత్తున హాజరైన మా నాయకులకి, మా సోదరులకి, ఇక్కడ విచ్చేసిన బాధితులకి, మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున నమస్కారం. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అత్యవసర చికిత్సల కోసం ప్రత్యేకంగా సూరారంలో మల్లారెడ్డి ఆసుపత్రిలో వన్ హెల్త్ అంబులెన్స్ సర్వీస్ ప్రారంభించిన మాజీ మంత్రి. వన్ హెల్త్ అంబులెన్స్ యొక్క ప్రత్యేకతలను వివరించిన మల్లారెడ్డి. చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలో అత్యంత వైభవంగా అనంత పద్మనాభ స్వామి దేవాలయ వార్షికోత్సవాలు. హోలీ పండుగ రోజు వేడుకలు నిర్వహిస్తామన్న గ్రామ సర్పంచ్.
రోడ్డు విస్తరణలో భాగంగా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బస్ షెల్టర్ తొలగించిన నేషనల్ హైవే అధికారులు. సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి ఎక్స్ రోడ్ వద్ద బాండి ప్రతాపానికి ప్రయాణికుల అవస్థలు. సిద్దిపేట జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలన్న జిల్లా కలెక్టర్. ఐడీఓసీ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశం నిర్వహించిన హైమవతి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.